నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు పీసీఓడిలో మనం తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి తెలుసుకుందాం. అయితే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో మన బాడీలో తయారయ్యే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఎక్కడ అంటే ఆ ఇన్సులిన్ పనిచేయాల్సిన రిసెప్టార్ దగ్గర సరిగ్గా పనిచేయకపోవడంతో ఇన్సులిన్ చేయాల్సిన పని ఏంటంటే రక్తంలో నుంచి మన కణాలకి షుగర్ అనేది పంపించడం. ఇలా రక్తంలో నుంచి మన కణాలకి షుగర్ పంపించే ప్రక్రియలో జాప్యాలు జరిగినప్పుడు రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. అదేవిధంగా షుగర్ లెవెల్ రక్తంలో పెరిగినప్పుడు ఆ హెచ్చుతగ్గులు అవ్వడం మూలాన అధిక షుగర్ కనుక మన శరీరంలో తిరుగుతున్నట్టయితే దాని మూలాన మన లివర్ ఆ అధిక షుగర్ని చూసుకుని దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది. ఈ ప్రక్రియలో స్థూలకాయ సమస్యలు మనకి తరచుగా చూస్తూ ఉంటాం. అయితే అతి ముఖ్యమైనది ఇందులో ఆహార నియమాలు. ఆహార నియమాలు కరెక్ట్గా ఉన్నట్టయితే మనం ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా ప్రక్రియలో మన జీవన శైలిలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఆరోగ్యానికి మన కొన్ని సూత్రాలు కనుక పాటించినట్టయితే పాలిసిస్టిక్ ఓవరీస్లో ట్రీట్మెంట్ పరంగా మందులు ఎంత బాగా పనిచేస్తాయో అలాగే వ్యాయామం కూడా అంతే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా తీసుకోవాల్సిన ఆహార నియమాలు కూడా అంతే బాగా పనిచేస్తాయి. దీని మూలాన ఈ మూడింటిని కలిపితేనే మనకి పీసీఓడి ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైనది ఆహార నియమాలు. మన దేశంలో మనం తీసుకునే ఆహార నియమాలని బట్టి పీసీఓడి వచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఎప్పటి నుంచో కూడాను చాలా క్రమంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటి కాంబినేషన్స్ అనేవి కరెక్ట్గా సెట్ అయి ఉంటాయి. కానీ ఇప్పుడున్న జీవనశైలిలో ఇప్పుడున్న మార్పులు చేర్పుల్లో పిండి పదార్థాలు ఎక్కువైపోయి పప్పు పదార్థాలు తగ్గిపోయి ఫ్యాట్ కూడా హెచ్చుతగ్గులు అనేది జరిగిపోయింది. అయితే మన దేశంలో మన దేశానికి సంబంధించిన ఆహార నియమాలలో అతి ముఖ్యమైనది మనము దొరికే సీజన్ని బట్టి తిన్నట్టయితే, చుట్టుపక్కల దొరికే ఆహారమే మనం తీసుకున్నట్టయితే, ఇంటి పట్టున ఉంటూ ఇంట్లోనే తయారయ్యే ఫుడ్లో కనుక మనం శ్రద్ధ పెట్టినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఉండవు. ఎప్పుడైతే బయట దేశాల నుంచి వచ్చిన ఆహారంని మనం తీసుకోవడం మొదలుపెట్టామో, బయట ఆహారం కనుక మనం తీసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎదురవుతున్నాం. ఎందుకంటే బయట ఏ ఆహారం తీసుకున్నా కూడాను అందులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయని ప్రక్రియలో ఇంకా ఎక్కువగా షుగర్స్ బాడీలో తిరగడం వలన స్థూలకాయ సమస్యలు, ఫ్యాట్ ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. పిండి పదార్థాలు తక్కువ తీసుకోవడమే కాకుండా పప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకు ఆకలి కూడా తక్కువ వేస్తుంది. పిండి పదార్థాల్లో కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పీచు పదార్థం ఉన్న పిండి పదార్థాలు. పీచు పదార్థం ఉన్న పిండి పదార్థాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దాని మూలాన తక్కువగా త్వరగా ఆకలేదు. అంటే మనం ఒక 2-3 గంటల వరకు కూడాను పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలేదు. అదేవిధంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అనుకోండి, వైట్ రైస్లు, మైదా, స్వీట్స్, చాక్లెట్స్, షుగరు, జ్యూసు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి కనుక ఎక్కువగా తీసుకున్నట్టే వీటిని సింపుల్ కార్బ్స్ అంటారు. ఇందులో పీచు పదార్థమే ఉండదు. అరగంట 45 నిమిషాల్లోనే మళ్ళీ తీవ్రంగా ఆకలయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ వాల్యూస్ సడన్గా ఎక్కువైపోతాయి. అదేవిధంగా ఇన్సులిన్ పనిచేయడం తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ కూడా తొందరగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గించుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ పీచు ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందులో అంటారా, మిల్లెట్స్ కానీ, రాగులు కానీ, జొన్న రొట్టెలు కానీ, మనం తీసుకునే కూరగాయలలో కానీ, పప్పు దినుసుల్లో కానీ చాలా రకాల పల్సెస్, లెగ్యూమ్స్, లెంటిల్స్ ఇలా ఎన్నో రకాల వాటిల్లో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొలకలు, ఆకుకూరలు వీటిల్లో కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో పీచు పదార్థం ఎక్కువ ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆకలి తక్కువ వేయాలి, ఎక్కువసేపు మనము మంచి ఆహారం తీసుకోవాలి అని అంటే
ఖచ్చితంగా పప్పు పదార్థాలు అనేవి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన వెయిట్ ప్రకారము 1 గ్రాము 1 కేజీకి ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సగటున 60 కేజీలు ఉన్న వాళ్ళకి 60 గ్రాముల ప్రోటీన్ అన్న ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 60 గ్రాముల ప్రోటీన్ మనం తినాలి, మన బాడీకి వెళ్ళాలి అని అంటే దానికంటే ఎక్కువగా ఉన్న ప్రోటీన్ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మంచి ప్రోటీన్ కనుక మనం తీసుకున్నట్టయితే, మంచి పప్పు పదార్థాలు ఉన్న ఆహారం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అది మనకి చాలా మంచి చేస్తుంది. పీసీఓడిలో అతి ప్రముఖంగా పనిచేసేది పప్పు పదార్థాలు ఉన్న ఆహారమే. అదేవిధంగా ఫ్యాట్ కూడా ఖచ్చితంగా మన బాడీకి అవసరం. కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, అది నెయ్యి అయితేనేమి, బటర్ అయితేనేమి, నూనెలు అయితేనేమి కరెక్ట్గా మనం తీసుకున్నట్టయితే దాని మూలాన కూడా మనకి ప్రతి ఒక్క హార్మోన్ అనేది తయారయ్యే అవకాశం ఉంటుంది. విటమిన్ డి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అబ్జార్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మన ఆకలి, అనవసరమైన ఆకలిని కూడా ఫ్యాట్ అనేది ఆపుతుంది. అందుకనే అది మీరు లంచ్ తీసుకున్నా, డిన్నర్ తీసుకున్నా కానీ, మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా కానీ 2 స్పూన్ల నెయ్యి తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటారా, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ పుష్కలంగా అబ్జార్బ్ అవ్వడమే కాకుండా తరచుగా ఆకలి అవ్వకుండా, ఏది పడితే అది తినకుండా అది ఆపే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతిసారి సీజన్ ప్రకారంగా ఆహార నియమాలు మనం ఖచ్చితంగా మార్చుకుంటూ ఉండాలి. ఇదే మన దేశంలో ఎప్పటి నుంచో పాటించే పద్ధతి. చలికాలంలో తీసుకునే ఆహారం వేరు, ఎండాకాలంలో తీసుకునే ఆహారం వేరు, వర్షాకాలంలో తీసుకునే ఆహారం వేరు. ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఎందుకంటే అలా ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలాంటి పీసీఓడి లాంటి మహమ్మారి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే మన పెడదారి పట్టిందో, ఎప్పుడైతే బయట దేశాల్లో నుంచి వచ్చే ఆహారం మనము మొగ్గు చూపామో, అందులో ఆహార నియమాల నుంచి తప్పుదారి పట్టామో, అప్పటి నుంచి ఈ పీసీఓడి అనేది మహమ్మారిలా మనకు తగులుకోవడమే కాకుండా ఎన్నో రకాల స్థూలకాయ సమస్యలు, మధుమేహం లాంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ కానీ, సంతానలేమి సమస్యలు కానీ అధికంగా అయిపోయాయి. ఇప్పుడు ఆడవాళ్ళల్లో చూస్తూ 70, 80, 90, 100 కిలోల వాళ్ళు ఎంతోమంది తయారవుతూ ఉన్నారు. సమాజంలో ఎక్కువగా వాళ్ళు కనిపించేసరికి అదే నార్మల్ అనుకుంటున్నారు, కానీ కాదు. ఖచ్చితంగా మన వయసు ప్రకారము మన బరువు అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా బరువు తక్కువగా మెయింటైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. సంతులితమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిండి పదార్థాలలో మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పప్పు పదార్థాలు మంచిగా తీసుకుంటూ బ్యాలెన్స్డ్గా ఫ్యాట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మన దేశంలో మన ఆహారం గురించి మనకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఆహారం కనుక మనం లోకల్ సీజనల్ ట్రెడిషనల్ ఫుడ్స్ కనుక తీసుకున్నట్టయితే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్లో నుంచి మనం తప్పించుకోవచ్చు. అదేవిధంగా పీసీఓడిని మెడిసిన్స్ ద్వారా, వ్యాయామం ద్వారా, మంచి ఆహార నియమాల ద్వారా కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.